తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పెంకుటిల్లు నవల వింటున్నామండి. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నారాయణ గంభీరంగా ఉన్న తన ముఖంలోకి చిరునవ్వు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ, ఎవరో నేను చెప్పను, నువ్వే తెలుసుకుందువు గాని అంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. అద్భుతమైన ఈ ఆశ్చర్యంలోంచి రాధ ఇంకా తేరుకోలేదు. చిన్నగా ముకుందరావు లోపలికి ప్రవేశించాడు. ఆమె కొంచెం వణికి అతని వంక చూసింది. కొన్ని రోజుల నుంచి మాలిన్యంతో నిండిపోయి ఉన్న అతని వదనం ఇప్పుడు ఉజ్వలమైన వెలుగుతో ప్రకాశిస్తోంది. ప్రకాశదీప్తమైన అతని నేత్రాల్లోకి చూస్తూ పెదవులు వణుకుతుండగా, బావా అంది రాధ. అవును. ఆవహించిన వివిధ భావాలలో ఆమె వెంటనే మాట్లాడలేకపోయింది. తల వంచుకుని మెల్లగా, నన్నెందుకు రక్షించావు బావా అంది. నా కోసం. నేను తమ ఇద్దరి చూపులు ఎక్కడ కలుస్తాయోనన్న భయంతో ఆమె సాధ్యమైనంత వరకు అతనికి తెలియకుండా కనుకొలకొల్లోంచి చూసింది. నేనంటే అసహ్యం వేయటం లేదా బావా? నీతో మాట్లాడుతుంటే ఆనందం కలుగుతోంది. నువ్వు నా కోసం త్యాగం చేస్తున్నావా? నన్ను ప్రేమించవా రాధా? ఆమె ఉలిక్కిపడి అతనిలోకి చూసింది. ఇద్దరూ ఒకరికొకరు అభిముఖంగా నిల్చున్నారు. ఒకరి నేత్రాల్లోకి ఒకరు చూసుకుంటున్నారు. అప్రయత్నంగా ఇద్దరి కళ్ళు చెమర్చాయి. ముకుందరావు తన్మయంగా ముందుకు చేతులు చాచాడు. ఆమె కళ్ళు తుడుచుకుంటూ, నువ్వు దేవుడివి బావా, మీరంతా అంతే, నేనొక్కతనే దయ్యాన్ని అంటూ క్రిందకు వాలి అతని పాదాలను భక్తితో కళ్ళకద్దుకుంది. శారదాంబ ముఖం ఇంకా మాలిన్యంతో నిండిపోయి ఉంది. చాలా రోజుల నుంచి నారాయణ ప్రకాశ్రావు విషయం తల్లి స్మృతిపథంలో నుండి తప్పింపజూస్తున్నాడు. ఆమె ఎప్పుడైనా అతని పేరు ఎత్తితే సంభాషణ మార్చివేస్తున్నాడు. ఇంతవరకు ఆమె నిలదీసి అడగలేదు. అడిగినట్లయితే నోరు వెళ్ళబెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు నారాయణ. అతను మధ్యాహ్నం వచ్చి తల్లితో ప్లీడర్ గారు ఇల్లు ఖాళీ చేస్తారట అని చెప్పాడు. ఎందుకు అని అడిగింది తల్లి. ఇంతకంటే మంచి ఇల్లు ఇంకొకటి దొరికిందట. ఆమె మాట్లాడకుండా ఊరుకుంది. కానీ అసలు విషయం నారాయణకు తెలుసు. విషాదకరమైన ఈ ఇంటి వాతావరణం ఆ దంపతుల్ని భయకంపితుల్ని చేసింది. అంతేకాక తనని చూసి పతివ్రత శిరోమణి అయిన తన రెండో భార్య విషయంలో భయపడుతున్నాడని అతను అనుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోవటం కూడా అతనికి ఇష్టమే. ఆమె విషయం అతనికి ఏం నచ్చలేదు. తను ఓ అందగత్తెననుకొని భర్త ఇంట్లో లేని సమయంలో అలంకరించుకొని తన వంక, రోడ్డు మీద పోయేవారి వంక చూస్తూ నవ్వులు విసురుతూ నిల్చోవటం, అతను ఇంటికి వచ్చేసరికి ఎవరో తనను చూసి నవ్వారని ఫిర్యాదులు చేయటం, ఈ తతంగాన్ని అతను ఎప్పుడూ అసహించుకుంటున్నాడు. సుగణ గదిలో భర్తతో ఏదో మాట్లాడుతోంది. రాధ, శారదాంబ ఏదో మాట్లాడుకుంటున్నారు. ముకుందరావు బయటకు వెళ్ళాడు. తన ముఖంలో గాని చేతులలో గాని ఏదైనా తల్లికి మార్పు కనపడుతుందేమోనని భయపడుతూనే ఉంది. కానీ అటువంటిదేమీ జరగకుండా ఉండటం చేత ఆమె బ్రతికిపోయింది. ఇంతలో వాకిట్లో అడుగుల చప్పుడు అయితే ఇద్దరూ తలెత్తి చూశారు. ప్రమీల లోపలికి రావడంతో త్రుళ్ళిపడింది రాధ. ఒక్క క్షణం ఆమెకు ఒళ్ళు జలధరించింది. కూర్చోవమ్మా అంది శారదాంబ ముక్తసరిగా. ప్రమీల కూడా అక్కడున్న చాప మీద కూర్చుంది. చాలా మామూలుగా ముగ్గురు కొంతసేపు మాట్లాడుకున్నారు. తర్వాత శారదాంబ లేచి లోపలికి పోయినప్పుడు ప్రమీల రాధను మెల్లిగా గిల్లి, నీతో చాలా చెప్పాలి రాధా అంది. రాధ ఉలిక్కిపడి ఆమె వంకే చూస్తూ కూర్చుంది. ఆమెకు గాని అంతా కానీ ఎంతో కాంతితో వెలిగిపోతూ ఉల్లాసంగా కనపడుతున్న ఆమె సుందర వదనార విందాన్ని గమనించి కుదుటపడింది. ఏమిటి అంది. ప్రమీల అటూ ఇటూ చూసి, ఎవరైనా వింటారేమో అంది. రాధ లేచి నిలబడుతూ, తోటలోకి పోదాంరా అంది. ఇద్దరూ నడిచి తోటలోకి వెళ్ళాక మందార చెట్టు దగ్గర ఆగి, చెప్పు అంది రాధ. ప్రమీల సిగ్గుపడుతూ, చెప్పేందుకేముంది, ఎందుచేతనో తెలియదు, నిన్న రాత్రి నుంచి వారి ప్రవర్తన ఆకస్మికంగా మారిపోయింది అంది. అంటే? ఎందుకో వారు దీనస్థితికి కృంగిపోయారు. రాధ స్నేహితురాలి ముఖంలోకి నిదానించి చూసింది. నీకు ఇదివరకే చెప్పాను, ఏదో మనసులో పెట్టుకుని చాలా బాధపడుతున్నారని. అది ఇన్నాళ్ళు మనసులోనే భరించాను. నిన్న
అంటూ సిగ్గుతో కూడిన సందేహంతో ఆగింది. చెప్పు అంది రాధ ఆదుర్దాగా. వారు తనలో ఇహ ఇముడ్చుకోలేకపోయారనుకుంటాను. రాత్రి నిన్ను చాలా బాధ పెట్టాను ప్రమీల అంటూ నా ఒళ్ళో తలదాచుకుని ఒకటే ఏడవటం. ఆ సమయంలో నాకెంత జాలి వేసిందనుకున్నావు? రాధా, ఆడవాళ్ళు ఇంత తేలికగా కరిగిపోతారా అనిపించింది. వారి శరీరం గజగజమని వణికిపోతుంటే చూశాను. కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడిపోయాయి. ఏదో తప్పు చేసిన వాడిలా బాధపడ్డారు. చేతులు పట్టుకుని నన్ను క్షమించవు అని అడిగారు. రాధ స్నేహితురాలి వంక పరిశీలనగా చూసింది. అంత అందంగా ఆమెను ఏ రోజు చూడలేదనుకుంది. ప్రఫుల్లమానమైన ఆమె ముఖాన్ని చూసి క్షణికమైన తన కోపాన్ని మర్చిపోయి తనవి తీరా చూడసాగింది. ఏం జరిగింది తర్వాత అంది. ప్రమీల చెప్పింది. వారన్నారు, రాధా, వారన్నారు, ఈ ఊళ్ళో ఉంటే ఎందుకో నాకేం మనశ్శాంతి ఉండటం లేదు. కొంతకాలం యాత్రలు చేసి వద్దామన్నారు. వారి సంతోషమే నాకు కావాలి. సంతోషంతో అంగీకరించాను. వారే మా అమ్మను కూడా తీసుకువెళ్దామన్నారు. మొదట ఒప్పుకోకపోయినా తర్వాత ఆమె కూడా ఒప్పుకుంది. రాధ నిట్టూర్చి హాయిగా తిరిగి రావమ్మా అంది. తర్వాత మీరు వచ్చేసరికి ఎంతకాలం పడుతుంది అని అడిగింది. 3-4 నెలలు పడుతుందేమో అని నవ్వుతూ, కొంపదీసి నేను వచ్చేలోగా పెళ్లి చేసుకునేవు, నేను లేకుండా ఒప్పుకోకు అంది. రాధ కొంచెం ఉలిక్కిపడి అలాగేలే అంది. ప్రమీల తన ప్రయాణం గురించి చాలా ఉల్లాసంగా ఉందని తలపోసింది రాధ. తర్వాత సూర్యుడితో పాటు ప్రమీల కూడా వెళ్ళిపోయింది. రాధ కొంచెంసేపు అక్కడే నిలబడి మనుషులు అంతా జరిగిపోయి ఇతరులను భంగపరిచాక అప్పుడు పశ్చాత్తాపడతారు అనుకుంది. తర్వాత స్వల్పంగా చిమ్ముతున్న కన్నీరును పమిట చెంగుతో తుడుచుకొని చిన్నగా ఇంట్లోకి వచ్చింది. శకుంతల, ప్రకాశ్రావు ఊరికి వచ్చి 4 రోజులైంది. వాళ్ల సంచారానికి అంతు ఎక్కడో వాళ్ళకే తెలియకుండా ఉంది. ఒకరోజు సాయంత్రం సముద్రపు ఒడ్డున కూర్చొని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రకృతి మరీ మనోహరంగా ఉంది. మద్రాసు విడిచిపెట్టినప్పటి నుంచి అక్కడ జరిగిన విషయాలు ఏమీ తెలియవు. తన ఇంట్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో తెలియదు. మొదటి 5-6 రోజులు బాధపడినా తర్వాత క్రమక్రమంగా వాళ్ళని మర్చిపోసాగాడు. కొత్త ప్రపంచాన్ని గమనిస్తూ ఆ పాత ప్రపంచాన్ని విస్మరించడానికి ప్రయత్నిస్తూ సఫలీకృతుడు కూడా కాసాగాడు. శకుంతలని చూస్తూ తమ కుటుంబంలోని వ్యక్తుల్ని స్మరింపకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ విఫలీకృతుడు కాకుండా నిలదొక్కుకోగలిగాడు. ఇక్కడ మనం ఎన్ని రోజులు ఉందాం అని ప్రకాశ్రావు అడిగాడు. మీ ఇష్టం వచ్చినన్ని రోజులు. ఆమె నవ్వుతూ, నా ఇష్టాయిష్టాలు మీరు ఎన్ని విషయాలలో పాటించారో కాస్త చెప్పండి అంది. అతను తెల్లబోతూ, నీకు ఈ జీవితం బాగాలేదా అన్నాడు. ఎందుకు బాగాలేదు? కానీ వింతగా ఉంది కదూ. ఎందుకు కాదు? అంటే మనం వింతగా బ్రతుకుతున్నాం అన్నమాట. ఎందుకు కాదు? అతను ఆమె వంక ఆశ్చర్యంగా చూస్తూ, మరి మన జీవితం అంతా ఇలాగే గడపవలసి వస్తుందేమో అన్నాడు. ఈసారి ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. కొంచెం ఆగి బాధగా వద్దు అంది. ఎందుచేత? ఈ జీవితంలో అందం ఉంది, ఆనందం లేదు, సుఖం ఉంది, దుఃఖం ఉంది, ఆశ్చర్యం ఉంది, కానీ మనశ్శాంతి లేదు. అతను ఆమె వంక చకితుడై చూస్తూ, శకుంతలా అన్నాడు. మనం ఇలా తిరగడం మొదలుపెట్టి ఎన్ని నెలలు గడిచింది? చాలా నెలలు. అతను అస్పష్టంగా గొనిగాడు. మరి జీవితం అంటే తిరగటం మాత్రం కాదు, నిలబడి బ్రతకటం కూడాను. అయితే ఏం చేద్దాం? రండి, మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి? పెళ్ళయ్యాక స్త్రీలు ఎక్కడికి పోతారో అక్కడికి. నేను రాను, ప్రకాశ్రావు మొండిగా అన్నాడు. శకుంతల నిరాశగా చూసింది. కాస్త ఆలోచించండి. మగవాడు కీర్తి ప్రతిష్టలలో ఏది కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఆడది అలా కాదు. సౌశీల్యం కానీ మంచి పేరు కానీ ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి తెచ్చుకోవటం సామాన్యమైన విషయం కాదు. ఈ విషయం మీకు చాలా రోజుల నుంచి చెబుదామనుకుంటున్నాను. మనశ్శాంతి కోసం ఊళ్ళు తిరగటానికి ముందు నేనే ప్రేరేపించాను. కొన్నాళ్ళు గడిచేసరికి ఆ మనశ్శాంతి లేక తిరిగి వెళ్ళిపోదామని ప్రేరేపిస్తున్నాను. కాదు, ప్రార్థిస్తున్నాను. నా మాట వినరా? నా మాట వినవా అని ప్రకాశ్రావు వెంటనే అన్నాడు. ఆమె తెల్లబోయి చూస్తుండగా అతను, నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. అక్కడికి వెళ్ళటం నాకేమాత్రం ఇష్టం లేదు. నన్ను బలవంతం చేయకుండా ఉండవా అన్నాడు. చాలాసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది. ఒకరి వంక ఒకరు చూసుకోకుండా ఇద్దరూ మౌనంగా గడిపారు. అప్పుడు ఆమె లేచి వెళ్ళిపోతూ, నాకు ఒంట్లో బాగుండలేదు, గదికి వెడుతున్నాను.
మీరు కొంచెం ఆగిరండి అని అతని జవాబు కూడా ఎదురు చూడకుండా గబగబా నడిచి వెళ్ళిపోయింది. ప్రకాశ్రావు మ్రాన్పడిపోయి కూర్చున్నాడు. అతనికి చాలా చిరాకుగా ఉంది. ఒక్కొక్కసారి అతన్ని చూస్తే అతనికే రోత పుడుతుంది. ఈవేళ ఇంత ఆకస్మికంగా శకుంతల ఈ ప్రసక్తి ఎందుకు తీసుకువచ్చిందో అతనికి అర్థం కాలేదు. ఈ విషయం గురించి తామిద్దరూ చాలా కొద్దిసేపే ఇప్పుడు మాట్లాడుకున్నారు. కానీ ఏదో యుద్ధం తమ మధ్య జరిగిపోయినట్లు, తను ఆమెకు బాగా కోపం తెప్పించినట్లు అనుభూతి పొందాడు. ఇప్పుడు తనకు సర్వస్వం శకుంతలే. ఆమెకు కోపం తెప్పించి ఆమెకు అయిష్టంగా తను బ్రతకలేడు. ఈ విధంగా ఎన్నాళ్ళు గడపాలో అతనికి అర్థం కావటం లేదు. అక్కడ తనని అందరూ అసహించుకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి మొహం చూపించలేడు. చేయగలిగిన సాహసం ఇదివరకే చేశాడు. కానీ తను శకుంతల మీద ఆధారపడి బ్రతుకుతున్నాడన్న భావం అతనికి కలిగినప్పుడు జుగుప్సాకరంగానే ఉండేది. కానీ ఈ స్థితిలో ఏం చేయడానికి అతనికి అగమ్య గోచరంగా ఉంది. అతను తల ఎత్తి చూశాడు. శకుంతల ఈ ప్రకృతి లేకపోతే తను ఏనాడో పిచ్చివాడైపోయేవాడేమో. ఎక్కువగా మనుషులు లేరు. ఒంటరితనానికి విసుగు పుట్టి అతను వెళ్ళిపోదామని లేచి నిలబడసాగాడు. అతనికి ఎదురుగా ఎవరో ముగ్గురు వస్తున్నారు. దగ్గర పడుతున్న కొద్దీ అతనికి ఏదో అనుమానం కలిగి వాళ్ళని పరకాయించి చూశాడు. వాళ్లే, సందేహం లేదు. ఇక్కడికెందుకు వచ్చారు? అతనికి భయం వేసింది. తనని కూడా వాళ్ళు చూసినట్లున్నారు. వాళ్లలో వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు కూడా. వెనక్కి పారిపోదాం అనుకున్నాడు. కానీ ఎక్కడికి పోతాడు? సముద్రంలోకి. అచేతనంగా ఏమీ చేయటానికి పాలుపోక నిలబడిపోయాడు. వాళ్ళు బాగా దగ్గరకొచ్చారు. నడి వయస్సులో ఉన్న స్త్రీ, మరో యువతి కొంచెం ప్రక్కకు తొలగి నిల్చున్నారు. ఆ మూడో వ్యక్తి అయిన ఆ పురుషుడు ప్రకాశ్రావు దగ్గరగా వచ్చి చొరవగా అతని చెయ్యి పట్టుకుని మీరా అన్నాడు. ప్రకాశ్రావు అదురుతున్న కళ్ళతో చూశాడు. చూడండి, మీతో నేనెప్పుడు మాట్లాడలేదు. అయినా అనుకోకుండా ఈ ప్రదేశంలో మిమ్మల్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది. ఇక్కడ ఉన్నారేం అని అతను అడిగాడు. అవతలి వ్యక్తి పేరు శ్రీపతి అని ప్రకాశ్రావుకు తెలుసు. కానీ అతనితో ఏమీ పరిచయం లేదు. ఇలా వచ్చి పలకరిస్తుండేసరికి అతను భయాశ్చర్యాలలో మునిగిపోయాడు. వీళ్ళు ఇక్కడికెందుకు వచ్చారు? దూరంగా నిల్చున్న ఆడవాళ్ల వంక చూశాడు. అంతవరకు తన వైపు విడ్డూరంగా చూస్తున్న వాళ్లల్లా తను చూడటంతోనే చూపులు మరల్చుకున్నారు. అతను చివరకు అబద్ధం ఆడటానికి నిశ్చయించి ఇక్కడకు స్నేహితులతో వచ్చాను అన్నాడు. బహుశా తన విషయం వాళ్ళదాకా పోయి ఉండకూడదని ఆశించాడు. ఒక్కరే ఉన్నారే? వాళ్ళంతా లాడ్జికి వెళ్ళిపోయారు. తర్వాత ప్రకాశ్రావు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకునే కుతూహలంతో మీరో అన్నాడు. నేను కొంతకాలం యాత్రలు చేద్దామని నా వైఫ్ని, అత్తగారిని తీసుకుని బయలుదేరాను. అతనితో మాట్లాడడానికి బెదురుగా ఉంది. ఏదో తప్పు చేసినట్లు భావిస్తూ ప్రకాశ్రావు ముఖంలోకి సూటిగా చూడటానికి సాహసించలేకపోయాడు. మీ లాడ్జి ఎక్కడా అని అడిగాడు. ప్రకాశ్రావుకు ఎంత ఇష్టం లేకపోయినా చెప్పాల్సి వచ్చింది సభ్యత కోసం అతనితో. ఎదుటి వ్యక్తి బస ఎక్కడో అడిగి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. చాలా ప్రయత్నం మీద నేను స్నేహితులతో ఊళ్ళు తిరుగుతూ మా ఇంటికి పోలేదు. అక్కడ వాళ్ళు ఏమైనారో ఏమిటో నాకేమీ తెలియదు. మీరేమైనా చెబుతారా అని అడిగాడు. శ్రీపతి ఆశ్చర్యంతో మీకేమీ తెలియదా అని అడిగాడు. ఊహూ. మీ నాన్నగారు జైలుకు వెళ్ళిన విషయం కూడా? మా నాన్నగారు జైలుకు వెళ్ళారా అని ప్రకాశ్రావు బిగ్గరగా అరిచాడు. అవును అని ఆశ్చర్యంతో సానుభూతితోనూ ఆ వైనం అంతా చెప్పాడు. ప్రకాశ్రావు అంతా విని మాడిపోయిన ముఖంతో ఇంకా ఏవైనా విషాద వార్తలున్నాయా అని అడిగాడు. శ్రీపతి సంశయించటం చూసి పర్వాలేదు చెప్పండి, మీరేమీ సంశయించవద్దు అన్నాడు. కానీ అతను ఇంకా సందేహంతోనే మీకు బాగా విచారం కలుగుతుందేమో అన్నాడు. కానీ ప్రకాశ్రావు కంగారుగా కలిగితే కలగనివ్వండి, ఏం జరిగిందో త్వరగా చెప్పండి, మీకు కృతజ్ఞుడినై ఉంటాను అన్నాడు. శ్రీపతి విధిలేక మీ అన్నపూర్ణ పోయింది అన్నాడు. ప్రకాశ్రావు కెవ్వున అరిచాడు. అతనికి అంతా ఇంద్రజాలంలా కనిపించింది. జలజలమని అతని కళ్ళ నుండి అశ్రువులు ప్రవహించసాగాయి. శ్రీపతి జాలిపడి చాలా రోజులైంది, మీకింతవరకు తెలియనందుకు కూడా ఆశ్చర్యంగానే ఉంది అన్నాడు. ఎలా పోయింది? కనలేక పోయింది. కొంచెం దూరంలో నిల్చుని ఉన్న స్త్రీలిద్దరూ ఇతని స్థితిని చూసి జాలి చెందసాగారు. చాలాసేపటిదాకా అప్రతిభుడై ఉండిపోయాడు. తర్వాత మెల్లగా మిగతా వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా అని అడిగాడు గాద్గదికంగా.
రాధా? శ్రీపతి ముఖం చప్పున నల్లబడిపోయింది. ప్రమీల వంక ఒకసారి బెదురుచూపులతో చూసి, ఆమె కూడా కులాసాగానే ఉంది అన్నాడు. ప్రకాశ్రావు, మీరు నాకు చాలా ఉపకారం చేశారు, కృతజ్ఞుడిని అంటూ నెమ్మదిగా వారిని విడిచిపెట్టి ముందుకు సాగిపోయాడు. విషాదంగానూ వింతగానూ నడిచిపోతున్న అతని వైపు చూస్తూ ఆ ముగ్గురు క్రింద చతికిలపడ్డారు. ప్రకాశ్రావు కాళ్ళు ఈడ్చుకుంటూ బసకు చేరేసరికి ఒక అరగంట గడిచింది. అప్పటికే చీకటి పడింది. అతను తడబడుతూ గదిలోకి ప్రవేశించాడు. గదిలో లైటు వెలుగుతోంది. శకుంతల మంచం మీద దిండులో తలదాచుకుని పడుకుని ఉంది. అతను కుర్చీలో కూలబడి 2 చేతులతో ముఖం కప్పుకున్నాడు. శకుంతల ఇతను వచ్చిన సవ్వడి విన్నది, కానీ తల తిప్పి చూడలేదు. ఎంతసేపటికి అలికిడి కాకపోయేసరికి ఆదుర్ద అణుచుకోలేక ఊరగా చూసింది. మరుక్షణంలో తుల్లిపడి లేస్తూ, ఇదేమిటి అంది. ప్రకాశ్రావు జవాబు చెప్పలేదు. ఆమె అతని దగ్గరకు పోయి చేతులని ముఖం నుండి విడదీస్తూ, ఏం జరిగింది చెప్పండి అంది. అతను దీనంగా ఆమెను చూశాడు. ఆమె కూడా ఇంచుమించు తన స్థితిలోనే ఉంది. చెంపల మీద కన్నీటి చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా ఇద్దరి కన్నీళ్లకి ఎంత సంబంధం ఉంది అనుకున్నాడు. నేను దుర్మార్గుణ్ణి శకుంతల. ఎందుకలా అనుకుంటారు? మా కుటుంబానికి నేను చాలా ద్రోహం చేశాను. అతని భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా, ఏం జరిగిందో చెప్పండి అందామె. ప్రకాశ్రావు ఇంకా ఏడుస్తూ, అక్కయ్య చచ్చిపోయింది, నాన్న జైలుకు వెళ్ళాడు అన్నాడు. అన్నపూర్ణ పోయిందా? శకుంతల నెవ్వరపోయింది. ఆమె వాళ్ళనెప్పుడూ చూడకపోయినా కేవలం ఊహతో వాళ్ళందర్నీ ప్రకాశ్రావుతో సమానంగానే అర్థం చేసుకుంది. అని ప్రకాశ్రావు బావురుమంటూ ఆమె చేతుల్లో తలదాచుకున్నాడు. అలా ఆ రాత్రి ఇద్దరూ పస్తులున్నారు. కన్నీటి ప్రవాహం ఆగి మనసు పనిచేయటం ప్రారంభించాక ప్రకాశ్రావు అన్నాడు ఆమెతో, మనం ఎప్పుడు వెడదాము? ఎక్కడికి? మా ఇంటికి. అతని వంక చూడటానికైనా ప్రయత్నించకుండా ఆమె రేపే అంది. ఇద్దరూ పడుకొని ఉన్నారు. అతను ఆమె చేతిని తీసుకుని చెంపలకు రాసుకుంటూ, శకుంతల అన్నాడు. చెప్పండి. మాకు డబ్బు లేదు, పర్వాలేదు. నీకు అక్కడ సుఖాలేమీ జరగవు. నాకు అదే చాలా ఇష్టం. నువ్వు వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండగలవా? ఎందుకుండలేను? కొంత ఆలోచించి ప్రకాశ్రావు, నాకు ఒక్కటే భయం, మా అన్నయ్య గంభీరమైనవాడు. అతన్ని అర్థం చేసుకోవటం నాకు చేత కాలేదు. మన ఇద్దరి మధ్య ఉన్న ఈ సంబంధాన్ని అతను ఒప్పుకోడనే నా నమ్మకం అన్నాడు. ఆయన చాలా దయగలవాడని భావిస్తాను. ప్రకాశం కొంచెం నవ్వి, నీకేం తెలుసు శకుంతల, నేను ఇంట్లో 20 ఏళ్లు పెరిగాను. అక్కడి పరిస్థితులు తలుచుకుంటుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. అన్నయ్య ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అన్నాడు. ఈ ప్రశ్నకు జవాబు మీరు చెప్పండి అందామే. అతను గంభీరంగా, కొన్ని నెలల క్రితం ఆ ఇంట్లో నేను చూసిన పరిస్థితికి ఇప్పటికీ ఎంతో తేడా ఉన్నదనుకుంటాను. వాళ్ల కష్టాలు మరీ మితిమీరిపోయి ఉండవచ్చు. ఏమైనా నేనిక్కడ ఉండలేను. ఇహ జీవితంలో సుఖం అక్కర్లేదు. హృదయం లేని పశువుగా, కృతజ్ఞుడిగా నేను మారిపోకూడదు అన్నాడు. శకుంతల ఏమీ మాట్లాడలేదు. నేను వెడతాను, వాళ్ళని ఆదుకుంటాను. వీలైతే BA పూర్తి చేస్తాను. మొదటి సంవత్సరం పాసు కాగలనని నేను అనుకోలేదు. మా ఇంట్లో దమ్మిడి అడగను. అలానే చేయండి అని మెల్లగా అంది శకుంతల. మరి అప్పుడు నువ్వేం చేస్తావు శకుంతల? మా ఇంటికి వెడతాను, అక్కడే ఉంటాను. అక్కడ ఉండి ఏం చేస్తావు? ఏమీ చెయ్యను. ఏమీ చేయకుండా కాలం గడపటం నాకు చేతనవును. తిరిగి ఆమె అంది, మీరు మీ ఇంటికి వెళ్ళండి. పొరపాటు నాది. మీకు అనవసరంగా చాలా రోజుల నుంచి వేదన కలిగించాను. మీకు మీ వాళ్లకు అడ్డుగా నిలిచాను. నేను మీతో వస్తే చాలా కష్టాలు కలుగుతాయి. ఒంటరిగా మీరు వెళ్ళండి. ఆమె కంఠంలోని అపశృతులు ఆలకించి అతను వణికాడు. అతని హృదయం జాలితో నిండిపోయింది. శరీరంలోని ప్రతి రక్తబిందువు మంచుగా మారి ప్రవహిస్తున్నట్లు అనిపించింది. మితిలేని ఖేదంతో ఆమెను బిగ్గరగా కౌగిలించుకొని హృదయంలో తలదాచుకుంటూ, శకుంతల, నా శకుంతల, ఎవరు ఎన్ని అన్నా నిన్ను నేను వదులుకుంటానా? అందరి అంగీకారంతోనే నిన్ను నేను సాధించుకుంటాను అన్నాడు. మరునాడు ఇద్దరూ బయలుదేరారు. అక్కడి నుంచి వచ్చే ముందు శ్రీపతిని కలుసుకోలేదు. ప్రకాశ్రావు శకుంతలతో అన్నాడు, ఒకటే షరతు, నా కోసం నువ్వు అంగీకరించాలి. రైలు వేగంగా పోతోంది. గాలికి రేగుతున్న ముంగురుల్ని పైకి తీసుకుంటూ ఆమె, ఏమిటి అంది. రామారావు గారి కూతురిగా, అంటే ధనుకుడి కుమార్తెగా నువ్వు అక్కడికి రాకూడదు. నా భార్యగా మిగతా ఏమీ లేకుండా రావాలి.
అలాగైతేనే మనకక్కడ ఆశ్రయం లభిస్తుంది. అలాగే శకుంతల వెంటనే అంది. ఆ కంపార్ట్మెంటులో వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. అది సెకండ్ క్లాస్ కంపార్ట్మెంటు. అతను ఆమెకు బాగా దగ్గరగా జరిగి, నిజంగా నువ్వు మనస్ఫూర్తిగానే అంటున్నావా అన్నాడు. నిజంగా. ఇహ ముందు నేను పేదరాల్ని, నాకేమీ లేదు. శకుంతల, నీకు బాధ కలగటం లేదు? ఆమె అతని ముఖంలోకి పరిశీలనగా చూసి నవ్వి అంది. ఏం చెప్పమంటారు? నా తత్వాన్ని పూర్తిగా గ్రహించగలిగారని ఏనాడు నేను అనుకోలేదు. కానీ మరీ నేను మీ కళ్ళకు ఇంత అధ్వానంగా కనిపిస్తానని మాత్రం అనుకోలేదు. దేవుడు మాకు డబ్బిచ్చాడు. ఆ డబ్బుకి నేను ఎలా లోబడ్డానో మీరు ఇన్నాళ్ల నుంచి గ్రహించారు కదా. ఆ గ్రహింపు ఫలితం ఇదేనా? ఒక ప్రశ్న అడుగుతాను. పరాయి వాళ్ళు ఎవరూ లేని ఈ భోగిలో ఇంత సుఖంగా ప్రయాణం చేయటానికి మన ఇద్దరిలో కుతూహలపడింది ఎవరు అని అతని వైపు నుంచి చూపు తప్పించి మార్దవంగా, కానీ ఎందుచేతనో నాకు ఏడుపు రావటం లేదు, సిగ్గులేక నవ్వు వస్తోంది అంది. ప్రకాశ్రావు సిగ్గుపడి, నేనెప్పుడూ తెలివి తక్కువగానే మాట్లాడుతుంటాను అని గొనిగాడు. ఏదో స్టేషన్లో రైలు ఆగబోతుండగా, నా ఆస్తిని ప్రజలకు ఉపకారం చేసే ఏవైనా సంస్థలకు చెందేటట్టు రాయాలనుకుంటున్నాను అంది శకుంతల. అలాగే. 5 రోజుల దాకా ప్రకాశ్రావు తొందరపడలేదు. ఇక్కడి కార్యక్రమం అంతా ముగించుకొని పోదామని అతను ఉద్దేశించాడు. మద్రాసులో తమ ఇంటికి చేరిన మరునాడే రంగయ్యకు ఈ విషయం తెలిసి వచ్చాడు. శకుంతల అతనికి ఈ విషయమంతా చెప్పాక ఎంత ఇష్టం లేకపోయినా తల ఆడించి, ఈ ఇంటిని మాత్రం అమ్మబోకండి అమ్మగారు అన్నాడు. కాదు అంటూ భర్త ముఖంలోకి చూసింది. అవును, ఈ ఇంటిని అమ్మవద్దు అన్నాడు ప్రకాశ్రావు. మనం దీన్ని ఎలానూ ఉపయోగించాం. అద్దెకిచ్చి ఆ అద్దె కూడా ఏదైనా సంస్థకే చెందేటట్టు చేద్దాం అన్నాడు. శకుంతల అంగీకరించింది. ఆ ఇంటి బాగోగులో విషయం కొంచెం పట్టించుకుంటూ ఉండమని రంగయ్యకు చెప్పింది. రంగయ్య తమతో స్టేషన్కు వచ్చినప్పుడు రైలు కదలబోతూ ఉండగా, ఏం చేయను రంగయ్య, ఎన్నో ఏళ్లుగా మా ఇంట్లో పనిచేస్తున్నావు. నిన్ను విడిచి వెడదామని నాకు లేదు. కానీ నిన్ను తిరిగి పెట్టుకుందామంటే మాకు డబ్బు లేదాయే అంది. ప్రకాశ్రావు తల పక్కకి తిప్పుకున్నాడు. హనుమంతుడి వంటి ఆ సేవకుడి కళ్ళల్లో నీళ్లు చిమ్మటం చివరి సమయంలో ఇద్దరూ చూశారు. తమ ఇంటి ముందు బండి దిగి లోపలకు వస్తున్నప్పుడు ప్రకాశ్రావు భయంతో కంపించాడు. కనుల పండువగా కనిపిస్తున్న వెనుకటి ఖాళీ ప్రదేశాన్ని చూసి అతను ఆనందోద్రేకంలో మునిగాడు. అతనికి ముందుగా కనిపించిన వ్యక్తి తల్లి. లోపల ఎక్కడ్నుంచో నాయనా అంటూ బయటకు విసురుగా వచ్చి ప్రేమగా దగ్గరకు తీసుకుంది. అమ్మా అన్నాడు ప్రకాశ్రావు ఉరిగిపోతూ. ఇన్నాళ్ల నుంచి మాయమైన కొడుకు ఈవేళ ఇలా కంటపడగానే అనేక విషయాలు చెప్పాలనుకుంది. ఇంత జరిగిందని అన్నయ్య నీకు ఉత్తరం రాసే ఉంటాడు కదా, నువ్వెందుకు రాలేదు నాయనా? ప్రకాశ్రావు దీనికి ఏదో జవాబు చెప్పాలనుకుంటుండగా నారాయణ లోపల నుంచి బయటకు వచ్చి ఈ దృశ్యాన్ని చూసి నిలిచిపోయాడు. అమ్మా, అక్కయ్యా. అవును నాయనా. నాన్న. అవును అంటూ శారదాంబ, ఆ విషాదగాథలన్నీ తర్వాత చెప్పుకుందాం, ముందు లోపలికి రా అంది. ప్రకాశ్రావు తటపటాయిస్తూ నిల్చునేసరికి నారాయణ, ప్రకాశం ఆమె ఎక్కడ ఉంది అన్నాడు. ప్రకాశం చెలించిపోతూ, అన్నయ్యా నువ్వు నన్ను. ప్రకాశం, ఆమె ఎక్కడా? బయట ఉంది బెదిరిపోతూ జవాబు చెప్పాడు. ఎందుకుంచావు బయట? లోపలికి తీసుకురా. ఆ గొంతులోని మాధుర్యం విని ప్రకాశ్రావు తెల్లబోతూ అన్నగారి ముఖంలోకి చూశాడు. అంతవరకు ఇదంతా వింటూ అక్కడ నిలబడి ఉన్న రాధ, వదిన బయట ఉందా, నేను తీసుకొస్తాను అంటూ రివ్వున బయటకు పరిగెత్తింది. వదిన ఎవరు అని శారదాంబ తెల్లబోతుండగానే రాధ శకుంతలని చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కొని వస్తూ, అమ్మా ఇదిగో చిన్న వదిన అంటూ బయటకు వస్తున్న ముకుందరావుని చూసి పక్కకి తప్పుకుంది. 3 సంవత్సరాలు గడిచిపోయాక ఒక రాత్రి 8 గంటల సమయానికి ఆ ఇంటి ప్రాంతంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బట్టలు మాసి అసహ్యంగా ఉన్నాయి. మనిషి చీదరగా ఉన్నాడు. ఆయన కొంచెం వణుకుతున్నాడు. వృద్ధాప్యం వల్లనేమో. ఆ ఇంటి లోపలికి వెడదామా వద్దా అని తటపటాయిస్తున్నాడు. 2-3 సార్లు గేటు దాకా వెళ్ళి సాహసం చాలక యువతలకు వచ్చి అటు ఇటు తిరగసాగాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఈ కంఠధ్వని విని ఆయన ఉలిక్కిపడ్డాడు. నెమ్మదిగా వెనక్కి చూశాడు. అక్కడ ఓ కిళ్ళీ దుకాణం ఉంది. అందులో దీపం మిణుకు మిణుకుమంటోంది. పిలిచింది కిళ్ళీ కొట్టువాడే. ఆయన మెల్లగా అక్కడకు నడిచి వచ్చి కిళ్ళీ దుకాణం అతనితో, నాయనా
ఇక్కడ నీవు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు అని అడిగాడు. 2 ఏళ్ల నుంచి. ఎందుకు అన్నాడు అతను. పొగాకు ఉందా? ఆ, ఒక అర్ధనాది ఇయ్యి. అతనిచ్చాడు. ఆయన దాన్ని చుట్టి నోట్లో పెట్టి ముట్టించుకొని, నీకు ఈ ఇంటి విషయం అంతా తెలుసునా అని అడిగాడు అక్కడున్న బల్ల మీద కూర్చుంటూ. ఎందుకు? చెబుతాను, తెలుసా? ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరున్నారు అని పొగ వదులుతూ అడిగాడాయన. ఇది వరకు ఉన్నవాళ్లే. అంటే ఎవరు? నీకెందుకో చెబుదు. ఆ కిళ్ళి కొట్టు అతను తనని అనుమానిస్తున్నాడని గ్రహించి ఆయన చివరికి, చెబుతాగా, పని ఉంది, చెప్పు అన్నాడు. కిళ్ళి కొట్టు అతను ఓ నిమిషం ఆలోచించాడు. వివరాలు తెలిసినందువల్ల ఎటువంటి ప్రమాదము ఉండదని నిర్ధారణ చేసుకున్నాడు. వాళ్లే అన్నదమ్ములు. పెద్దాయన నారాయణ, చిన్నాయన ప్రకాశ్రావు అని చెప్పాడు. ఆయన కళ్ళు సంతోషంగా మెరిశాయి. ఇద్దరూ కలిసే ఉన్నారా అని అడిగాడు. పెద్దాయన ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో ఆయన ప్లీడరు. ప్లీడరా? అవును. ఏం గిరాకీ? ఇంట్లో ఒక ముసలావిడ ఉండేది. ఆవిడ కులాసాగా ఉందా అని అడిగాడు. ఏ ముసలావిడ? ఓహో, ఆవిడ ఏన్నార్థం క్రిందట చచ్చిపోయింది. చచ్చిపోయిందా? పోయినప్పుడు నేనక్కడే ఉన్నా. భలే ఆవిడే. పోతూ పోతూ ఏదో బాధపడుతూ పోయిందయ్యా. అంది కదా, నేనెప్పుడో చేస్తానన్నారు. కానీ అనుకున్నది కాక ఇంకా 2 పెళ్ళిళ్ళు చూసిపోతున్నాను. నాకొక్కటే విచారం అంటూ ఇంకా ఏదో అనబోతూనే కళ్ళు మూసింది. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొంచెంసేపు మౌనంగా ఊరుకున్నాడు. తనలో తాను ఏదో గొనుక్కున్నాడు. చుట్టూ చూశాడు. చీకటి. ఎప్పుడో ఓసారి గాని మనుషులు నడవడం లేదు. కొంచెం ఆగి, 2 పెళ్ళిళ్ళా? ఎవరెవరివి అన్నాడు. ఈసారి అతడు, ఇదిగో ఒక్కొక్కడిగా అన్నీ అడిగి తెలుసుకుంటున్నావు, నేను చెప్పను అన్నాడు. దానివల్ల ఏమీ హాని కలగదు. నీకు కావాలంటే ఏమైనా ఇస్తాన్లే. ఆ కిళ్ళి దుకాణం అతను, నిజమే, ఈ ముసలాడి వల్ల ఏమి హానవుతుందిలే అని మనసులో అనుకుని, నాకు తెలీదు, అంటే నేను చూడలేదు. ప్రకాశ్రావు గారిది, 6 చెల్లెలు రాధమ్మ గారిది అని వాళ్ళు చెప్పారు అన్నాడు. రాధమ్మ గారిని ఏ ఊరిచ్చారు? అప్పటికి నేను లేను గందా. ఇల్లు చెప్పారు. 6 బావగారిని పెళ్లి చేసుకున్నారని. ఆయన ఈసారి మళ్ళీ ఆశ్చర్యంగా, బావగారినా? మరి అక్కగారో అని అడుగుతుండగానే, అక్కగారు చచ్చిపోయారటయ్యా. పిల్లాన్ని సాకుతూ ఉండాది. వాళ్ళు కాకినాడలోనే ఉండేది. చాలాసేపు ఆ వృద్ధుడు స్తంభీభూతుడే ఉండిపోయాడు. అతని కన్ను కొల్లకొల్లోంచి నీరు జారి చెంపల మీద దట్టంగా పెరిగి ఉన్న గడ్డంలో కలిసిపోతుండగా కిళ్ళి కొట్టు అతను చూసి, ఏమిటో మరి అనుకున్నాడు. ఇంకేమైనా చెప్పాలా? గాద్గదిక కంఠంతో ఆయన, మరి ప్రకాశ్రావు అని అడిగాడు. ఆరా, శకుంతలమ్మగారని ఓ మద్రాసావిడలే, ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు అని రహస్యంగా. నిజం మనకి తెలీదు. ఆవిడది వీరి కులం కాదని కొంతమంది చెప్పుకుంటారు. మనిషి మటుకు బంగారు బొమ్మలా ఉంటుంది అన్నాడు. పరాయి కులం దాన్ని చేసుకున్నాడా? కొంతమంది రహస్యంగా చెప్పుకుంటారన్నాను. నిజం నాకు తెలియదయ్యోయ్. ఆయన కొంచెం ఆగి మెల్లగా, అయితే ఈ ఇంటి పరిస్థితి ఇప్పుడు మొత్తం మీద బాగుందా అని అడిగాడు. భలే, ఎందుకు బాగుండలేదు? పొద్దుట్నుంచి నేనిక్కడ కూర్చొని చూస్తుంటాగా, చూడముచ్చటగా ఉంటుంది. చివరబ్బాయి ఒకడున్నాడు, పాపం కుంటి. ఒకసారి మీద నుంచి కారు పోయిందట. ఆ అబ్బాయికి కాలు లేదన్న మాటే గాని ఏం తెలివి, ఏమిది. ఇంట్లోనే పంతులను పెట్టి చదువు చెప్పిస్తున్నారు. ఆ చిన్నపిల్ల అంతే, భలే చురుకు. ప్లీడర్ గారికి మటుకు ఏమైంది? కొత్తగా పెట్టినవాడు ఎవడు సంపాదిస్తున్నాడయ్యా అంత బాగా సంపాదిస్తున్నాడు. ఇంటి కోడళ్ళు వాళ్ళిద్దరూ ఏం సఖ్యత. వాళ్ళిద్దరూ కలిసి ముందున్న తోటని భలే షోగ్గా ఉంచుతారు. కనుల పండుగగా ఉంటుంది కదటయ్యా ఆ కుటుంబాన్ని చూస్తే అన్నాడతను వర్ణించి చెబుతూ. కొంచెం సందేహంతో, మరి ఆవిడ శారదాంబ అని అంటూ ఆపేశాడాయన. ఆవిడగారా సాధారణంగా బయట కనిపించదు. ఎప్పుడైనా చూసినా చెయ్యెత్తి మొక్క బుద్ధేస్తుంది. ఎప్పుడూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుంటాయి ఆవిడ చూపులు. ఈసారి ఆయన మాట్లాడలేదు. ఇంకా మాట్లాడదలుచుకున్నట్లు కూడా లేడు. ఆ ఇంటి అసలు యజమాని ఏమైనాడని అతను అడగడానికి సాహసించలేకపోయాడు. అటువైపు చూశాడు. లోపల దీపం వెలుతురు కనిపిస్తోంది.
అప్పుడప్పుడు అస్పష్టంగా మాటలు కూడా ఎవరివో గుర్తుపట్టినట్లుగా వినిపిస్తున్నాయి. నాకు తెలియక అడుగుతాను, ఇదంతా నీకెందుకయ్యా? కిళ్ళీ కొట్టు అతను ఉత్సాహంగా అడిగాడు. ఆయన పరధ్యానంగా ఆ అని మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు. మహోజ్వలమైన చరిత్ర గల ఈ ఇల్లు తిరిగి కలకలలాడుతోంది. బుద్ధిమంతులైన మనుషులు, పనిపాటలు చేసుకునే మనుషులు తిరిగి ఈనాడు ఈ ఇంటిలో సంచరిస్తున్నారు. ఆ కటిక చీకటిలో కూడా నిర్మానుష్యమైన ఆ వీధిలో ఉండి కూడా ఎంతో అందంగా గొప్పగా కనిపిస్తోంది. కొన్నాళ్లపాటు ఆ ఇంటికి దుర్దశ పట్టింది. మహా సోమరిపోతు అయిన వ్యక్తి ఆ ఇంట్లో జనించాడు. ఆ ఇంట్లో కళాకాంతులు లేకుండా చేశాడు. ఈ ప్రపంచంలో చాలామంది పుడుతున్నారు, పెరుగుతున్నారు, చచ్చిపోతున్నారు. వాళ్ళల్లో కొంతమంది పేరు ప్రతిష్టలు సంపాదించుకొని పోతారు. కొంతమంది మామూలుగా వెళ్ళిపోతారు. మరికొంతమంది మరీ అధ్వానంగా బతికి అలాగే చచ్చిపోతారు. అలాంటివాడే తను. తనకు ఈ ఇంట్లో తిరిగి కాలు పెట్టే అర్హత లేదు. తను వెళ్ళిపోయాక అది బాగుపడింది. తనకు స్వాగతవచనం పలికేవారు, తన కోసం తప్పించేవాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారు. కానీ తనకే ఆ అర్హత లేదు. అనుకోకుండా నెల రోజులు ముందుగా విడుదల చేయబడ్డాడు. తనకి ఈ అవకాశం లభించిందని వాళ్ళెవరికీ తెలియలేదు. లేకుంటే ఆ రోజుకల్లా వచ్చి తనను బలవంతంగా తీసుకువెళ్లేవాళ్లే. ఎన్ని సంవత్సరాలు ఈ ప్రపంచంలో బ్రతికి తను ఏమీ సాధించలేకపోయాడో. నలుగురి చేత ఛీ అనిపించుకున్నాడు. కొన్ని విషయాల్లో కాకపోతే కొన్ని విషయాల్లోనైనా తనకంటే తమ్ముడు నయం అనిపించాడు. తను పతితుడు. పవిత్రమైన ఆ ఇంటిలో ఇటువంటి వాళ్లకు స్థానం లేదు. అక్కడ అంతా దేవతలున్నారు. వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళల్లో చాలా సుగుణాలున్నాయి. వాళ్ల వల్ల అలా అలా వంశం వృద్ధి పొందుతుంది. మహామహులు ఉద్భవిస్తారు. వాళ్లకు తనలా సోమరితనం లేదు. వాళ్ళు తనలా అసమర్థులు కాదు. తను తన తమ్ముడు ఉన్నట్లు వాళ్ళు విడిపోయి లేరు. ఒకరి పట్ల ఒకళ్ళకి విశ్వాసం ఉంది. ఎవరినైనా ఎదిరించి నిలబడగల మనస్థైర్యం ఉంది. అంతేకాదు, అవసరం వస్తే ఎవరినైనా తమలో ఒకరిగా స్వీకరించే సుహృద్భావం ఉంది. అందుచేతనే రెండోవాడు అటువంటి పని చేశాడు. తనలాంటి వాడే అక్కడ ఉంటే వాడి ప్రేమనో ఆశయాన్నో విచ్ఛిన్నం చేసేవాడు. దానితో ఎవరికి వారే నది ఒడ్డున చలనం లేకుండా పడి ఉన్న బండరాలలాగా బతికేవారు. కొంతకాలానికి ఆ రాళ్ళులాగే కరిగి తరిగి హరించుకుపోయేవారు. ఈ సుహృద్భావం ఉండని వాళ్ళు తాడు బొంగరం లేని మనుషులు కారు. వాళ్ల మనసులే వాళ్ళని అదుపాజ్ఞలలో ఉంచుతాయి. అవసరం వస్తే ప్రపంచాన్ని ధిక్కరించి నిలబడతారు. ఆయనకు హఠాత్తుగా చిన్నప్పుడు చదువుకున్న పులి ఎద్దుల కథ జ్ఞప్తికి వచ్చింది. ఒక కాలుతో తన చిన్న కొడుకు ఎంత కష్టపడుతున్నాడో చూశాడు. ఒకటి వల్ల ఏమిటి ప్రయోజనం? దాని పక్కన ఒకటి చేరిస్తే 11 అవుతుంది. అప్పుడు దానికెంత బలం? లేకపోతే ఈనాటికి ఒకటే. ఒకటికి గల మధ్య దూరం మందగించినప్పుడు పరిస్థితులను బట్టి అలాగే కులాలు, మతాలు, గొప్ప బీద వ్యత్యాసాలు, విడిపోవటాలు, కల్మషాలు, శీలం లేకపోవటాలు ఇవన్నీ హరించుకుపోయి అంకెను సంఖ్యగా, అంకెలను సంఖ్యలుగా మారుస్తాయి. ఆయన లేచి నిలబడ్డాడు. గబగబా నడిచి వెళ్ళిపోసాగాడు. వెనక నుంచి కిళ్ళీ కొట్టతను నా డబ్బు అని కంగారుగా అన్నాడు. ఆయన ఆగాడు. జేబులోంచి ₹1 తీసి కొట్లోకి గిరాటు వేశాడు. ఇక్కడ నాకు అర్హత లేదు అని గొనుక్కుంటూ విసవిసా నడిచి చీకట్లో కలిసి వెళ్ళిపోయాడు. కిళ్ళీ కొట్టు అతనికి ఇదేమీ అర్థం కాలేదు. రూపాయిని వెతుక్కుంటూ ఏమిటో మరి అని కొనిగాడు. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.